నీట మునిగిన మనుగూరు. భారీ వర్షానికి మనుగూరు జలదిగ్బంధం. ఇళ్లలోకి చేరిన వరద నీరు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగింది. మోకాళ్ల లోతు వరద నీరు ఇళ్లల్లో చేరింది. తెల్లవారేసరికి ఎటు చూసినా నీరే. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ప్రజలకు అండగా ఉండాలని తగు సూచనలు చేశారు. సో నిన్న సాయంత్రం నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ దయచేసి అనవసరంగా ఇక్కడ బయట పోవద్దు. తర్వాత అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. మన లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ టీమ్, అదేవిధంగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ రాత్రి 3 గంటల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు టీంలో. సో ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్గా అక్కడ నుంచి తరలించడం జరిగింది. ఇప్పుడు ఒక 130 పిల్లలు అక్కడ ఆశ్రమ్ స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైనా ఇంట్లో బియ్యం తడిసిపోయింది లేదా వాళ్ళు వంట చేసేది పరిస్థితుల్లో లేరు, వాళ్ళ కోసం ఫుడ్ అరేంజ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇట్లాంటివి సంఘటనలు మనం కేరళ కూడా, వాయనాడ్ కూడా చూసి ఉన్నారు. 500 కంటే ఎక్కువ, 500 mm కంటే ఎక్కువ అయింది. సో దీనికి ఒక టాపోగ్రఫీ చూసుకొని ఎక్కడ నీళ్ళకి మనం చిన్న చిన్న వాగులకి అరికట్టి అక్కడనే నీళ్లు ఆపేయాలని ప్రయత్నాలు చేయాల్సి ఉన్నాయో అది తప్పకుండా ఈ సీజన్లో మేము చేస్తాము. ఈ శీతకాలం అంతా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ స్టడీ చేసుకొని దీనికి ఎట్లా ఆపి పెట్టాలో చూస్తాము. తర్వాత డైవర్షన్స్ గురించి కూడా కొన్ని సలహా ఇచ్చారు, స్థానికులు సలహా ఇచ్చారు. అది కూడా మేము